సర్వైకల్ క్యాన్సర్ తో మరణిస్తున్న ప్రతి 8 నిమిషాలకి ఒక మహిళ మరణిస్తోంది. ఆడవాళ్ళలో మోస్ట్ కామన్ క్యాన్సర్ మనం చూస్తే రొమ్ము క్యాన్సర్ నంబర్ 1, నంబర్ 2 సర్వైకల్ క్యాన్సర్. అంటే ఈ విషయంకి వచ్చేటప్పటికి కొంచెం బాధ ఎందుకు అంటే ఇది కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే కంపేర్ టు వెస్ట్రన్ వరల్డ్ ఇండియాలో ఒక డెకేడ్ అర్లీగా వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్. అక్కడ 50s to 60s లో వస్తుంటే మన దగ్గర 40s to 50s లో వస్తా ఉంది. పేషెంట్ మీరు ఎవరైతే ఆపరేట్ చేశారో నయం అయిపోతుందా సార్ పూర్తిగా? యూజువల్ గా సర్జరీ ఎప్పుడు చేస్తాం బ్రెస్ట్ క్యాన్సర్ లో? అర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడే చేస్తాం. స్టేజ్ 1 ఆర్ అట్ ద మోస్ట్ స్టేజ్ 2 లో ఉన్నప్పుడు. సో కనుక అర్లీ స్టేజ్ లో ఉంటే క్యాన్సర్ పూర్తిగా అంటే మనకు అంత తొందరగా రావడానికి డిఎన్ఏ మార్పులు ఏమైనా జరుగుతున్నాయా? స్టాటిస్టిక్స్ మనం చూస్తుంటే ఖచ్చితంగా మన దగ్గర అర్లీగానే కనబడతా ఉంది. అంటే ఈ క్యాన్సర్ లో ఒకటి ఏంటంటే పేషెంట్ తో పాటు ఫ్యామిలీ అంతా కూడా సఫర్ అవుతుంది. బోత్ ఎమోషనల్లీ, ఫైనాన్షియల్ గా కానీ, సోషల్ గా కానీ, మొత్తం ఫ్యామిలీ. సార్ మీ హోల్ ఎక్స్పీరియన్స్ లో వాట్ హాస్ బీన్ ద వర్స్ట్ ఫుడ్ దట్ యూ హావ్ సీన్ దట్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ ద బాడీ అయినా కూడా పడి తింటారు? బార్బిక్యూ ఫుడ్స్ ఏదో డీప్ ఫ్రైడ్ చేస్తుంటారు, బ్లాక్ నల్లగా అయిపోయి క్యారీడ్ ఎగ్దమ్. వీటిల్లో సార్ మీ అపారమైన ఎక్స్పీరియన్స్ లో మీరు ఛాలెంజింగ్ కేసెస్ చాలా చూసుంటారు. మోస్ట్ ఛాలెంజింగ్ ఏంటి? ఆల్మోస్ట్ 10 years బ్యాక్ 32 years ఓల్డ్ 6 months బేబీతో పాటు వచ్చింది. ఒక చిన్న లింఫ్ నోడ్ ఉంది నెక్ లో, ఎన్ని మందులు వేసినా కూడా తగ్గటం లేదు. సరే అని చెప్పి ఆ లింఫ్ నోడ్ ని బయాప్సీ చేసాం. బయాప్సీ చేస్తే సో అది వినగానే నా ముందుకు వచ్చి తను ఒకటి అడిగింది, డాక్టర్ గారు పాపను చూపించింది నాకు. పాపను చూపించి తర్వాత ఇంకెవరైనా చూసుకుంటారులే, ఐఎమ్ రెడీ అన్నట్టుగా ఏడుస్తూ చెప్పింది. అది చెప్పగానే నాకు కూడా వెల్కమ్ టు హెల్దీ జర్నీ విత్ స్వప్న ఆన్ సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్లీ. ఎప్పుడు మనకు తెలిసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళకో క్యాన్సర్ వచ్చిందనే వార్తలు వింటూ కొంచెం కృంగిపోతూ ఉంటున్నాం. అండ్ నిజానికి స్టాటిస్టిక్స్ కూడా అలాగే చెప్తున్నాయి. సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, రకరకాల క్యాన్సర్లతో హెల్దీగా ఉండే వ్యక్తులు, అరే నిన్న మొన్నటి దాకా బాగున్నారు కదా అని అనుకునే వ్యక్తులు కూడా క్యాన్సర్ డయాగ్నోసిస్ జరుగుతుంది. మరి ఎక్కడ పొరపాటు జరుగుతుందంటే మనం మామూలుగా ఒకటి పాయింట్అవుట్ చేయలేము. ఏ మార్పులు చేసుకుని క్యాన్సర్ బారిన పడకుండా ఎలా మనం జాగ్రత్త పడాలి, స్క్రీనింగ్ అంటే ఏమిటి, ఒకవేళ రాకూడదు కానీ వచ్చేస్తే ఎలా డీల్ చేయాలి, అన్ని మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ చినబాబు సుంకవల్లి గారు ఉన్నారు. అందరికీ సుపరిచిత, మోస్ట్ పాపులర్ సర్జికల్ ఆంకాలజిస్ట్. రోబోటిక్ సర్జరీలో వారు ఇప్పుడు స్పెషలైజ్ చేస్తున్నారు యశోద హాస్పిటల్స్ నుంచి. అండ్ గ్రేస్ ఫౌండేషన్ అని చెప్పి క్యాన్సర్ అవేర్నెస్ అండ్ హెల్త్కి సంబంధించి చాలా మందికి ఆయన అనేక రకాల సహాయం చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ డాక్టర్ సుంకవల్లి. డాక్టర్ చినబాబు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే. నేను ఎక్కడో చదివాను ఇప్పుడే, ఊరికే క్యాన్సర్ స్టాటిస్టిక్స్ ఏంటని చదివితే సర్వైకల్ క్యాన్సర్ తో మరణిస్తున్న ప్రతి 8 నిమిషాలకి ఒక మహిళ మరణిస్తోంది భారతదేశంలో అని అంటున్నారు. అంత చేటుందా సార్? ఎస్ అండి. అంటే ఒకటి, ఇప్పుడు ఆడవాళ్ళలో మోస్ట్ కామన్ క్యాన్సర్ మనం చూస్తే రొమ్ము క్యాన్సర్ నంబర్ 1, నంబర్ 2 సర్వైకల్ క్యాన్సర్. అంటే ఈ విషయంకి వచ్చేటప్పటికి కొంచెం బాధ ఎందుకు అంటే ఇది నివారించదగ జబ్బే. కరెక్ట్, అవును. అంటే ఇన్ దాట్ సెన్స్ మరి ప్రతి 8 నిమిషాలకి ఒక లైఫ్ ని మనం పోగొట్టుకోవడం అనేది ఇట్స్ వెరీ సాడ్ అండి, చాలా దుఃఖకరమైన విషయము. ఈ సంఖ్య తగ్గించడానికి వీలుంది. మన లైఫ్ టైంలో ఈ క్యాన్సర్ లేకుండా చేసే ఆస్కారం అయితే ఉంది. 99%, 100% దేనికి ఉండదు. టు లివ్ ఇస్ విత్ రిస్క్ కదండి. సో బట్ ఖచ్చితంగా అంటే ఒక వ్యాక్సిన్ ద్వారా జబ్బు లేకుండా చూసే ఆస్కారం ఉంది. ఒక క్యాన్సర్ నివారించవచ్చు. అది హెచ్పివి వ్యాక్సిన్. అంటే ఇది ప్రజలకు తెలుసు కానీ ద సాడ్ పార్ట్ ఏంటంటే ఓవరాల్ లో ఈ యొక్క వ్యాక్సిన్ టేకప్ 5% కూడా లేదు. అది ఎందుకంటే మన దాకా రాదని ఇప్పటికే అనుకుంటారు, కానీ మన దాకా మన చుట్టూ వచ్చేసింది. అంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అనుకుంటాం కానీ అర్బన్ వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ పెద్దగా తీసుకోరు. అండ్ ఈ క్యాన్సర్ కొంచెం ఇటీవల సంఖ్య తగ్గింది కంపేర్ టు నేను ఇనిషియల్ ఫేసెస్ నిజామాబాద్ ఎవ్రీ వీక్ వెళ్ళేటప్పుడు మన నెలకు అట్లీస్ట్ ఒక 5 నుంచి 10 సర్జరీస్ చేసేవాడిని. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గింది. సో ఓవరాల్ హైజీన్ పెరగటము, లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అవటము, ఓవరాల్ లివింగ్ కండిషన్ పెరగటం వల్ల ఈ యొక్క సంఖ్య అనేది తగ్గుతూ వచ్చింది. బట్ స్టిల్ గ్లోబల్ గా మనం చూస్తుంటే ఒక 35 to 40% సర్వైకల్ క్యాన్సర్స్ ఏషియా నుంచి, ప్రత్యేకంగా ఇండియా నుంచి వస్తుంది. సో కనుక దీన్ని నివారించవలసిందే, దాని గురించి మనం యాక్షన్ తీసుకోవాలని నేను చెప్తా ఉంటాను. సార్ ఇప్పుడే సర్జరీ చేసి బయటకు వచ్చారు సార్. ఏంటి సార్ కేసు? మీకు ఎలాంటి కేసెస్? మీరు అంటే అంత రోజు ఏదో ఒకటి ఇలాంటి రాచకొండ గురించి మాట్లాడడం తప్ప వేరే ఉండదు మీకు ప్రపంచంలో. అంటే రోజు 4-5 సర్జరీస్ కంపల్సరీ చేస్తుంటాను. ఇప్పుడే ఒక బ్రెస్ట్ క్యాన్సర్ 40 years ఓల్డ్ ఫీమేల్ అనమాట. సో అర్లీ బ్రెస్ట్ క్యాన్సరే. సో బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ అని చెప్పి ఒక లంప్ వరకు తీసి ఆర్మ్ పిట్ లో లింఫ్ నోడ్స్ క్లియరెన్స్ పూర్తిగా చేయకుండా
ఒక సెంటినల్ నోడ్ బయాప్సీ అని చేస్తాం కొత్త టెక్నాలజీ ద్వారా. అంటే లింఫ్ నోడ్స్ లో జబ్బు ఉందా లేదా అని ఒక డై ఇచ్చి చూస్తాం అనమాట. సో అది చేసి అది ఫ్రోజన్ సెక్షన్ పంపిస్తాం. అంటే డ్యూరింగ్ ద సర్జరీ ఆ యొక్క లింఫ్ నోడ్ టెస్టింగ్ పంపిస్తాం పెథాలజీకి. సో ఆ టెస్ట్ లో నెగిటివ్ వస్తే లింఫ్ నోడ్ క్లియరెన్స్ అవసరం లేదు. ఇప్పుడు ఈ మహిళ 40 years అని చెప్పారు కదా, ఎందుకు వచ్చింది ఆవిడ క్యాన్సర్ అని ఎలా చెప్తారు సార్? అంటే చెప్పగలుగుతాం ఆవిడ సడన్ గా వచ్చి ఉంటుంది మీ దగ్గరికి, కరెక్ట్. సిమ్టమ్స్ తో వచ్చారా? తను బ్రెస్ట్ లంప్ తోనే వచ్చింది. అంటే ఇప్పుడు లంప్ లేకుండా రావాలంటే స్క్రీనింగ్ తప్ప వేరే మార్గం లేదు. మనకు లంప్ ఉన్నా కూడా నిర్లక్ష్యం చేసి ఇంకా చాలా పెద్దగా అయ్యాక లేట్ స్టేజ్ లో మన దగ్గరికి వస్తా ఉన్నారు. సో అన్ఫార్చునేట్ గా అంటే ఎందుకు క్యాన్సర్ లో మీరు ఇందాక ఒక మాట చక్కగా చెప్పారంటే అంతా బాగుంది అనుకుంటున్నారు, సడన్ గా జబ్బు వచ్చింది అన్నట్టుగా వచ్చి చూపించుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే చాలా వరకు క్యాన్సర్ లో ముందుగా ఎర్లీగా సిమ్టమ్స్ ఉండవు, ఎర్లీ ఫేజ్ లో సిమ్టమ్స్ ఉండవు. సో సిమ్టమ్స్ వచ్చేటప్పుడు చాలా సార్లు అడ్వాన్స్ స్టేజ్ లో అయి ఉండొచ్చు. సో అలా చూస్తే ఇప్పుడు మరి మనకి స్క్రీనింగ్ అనేది అందుకే చాలా ఇంపార్టెంట్. స్క్రీనింగ్ ఎవరికి చేస్తాము? సిమ్టమ్స్ లేని వాళ్ళకి. నార్మల్ గా ఉన్నాను, నాకు ఏమి ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళకి చేసే పరీక్ష స్క్రీనింగ్ టెస్ట్లు అంటాం. సో అంటే మరి 40 years అంటే రేర్ కాదండి. 18 years అమ్మాయి కూడా నేను బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ చేశాను. సో ఎనీ ఏజ్ గ్రూప్ ఇట్ కెన్ అఫెక్ట్, బట్ ఏజ్ పెరిగే కొంచెం రిస్క్ పెరుగుతుంది. కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే స్వప్న గారు, ఇక్కడ మనకి కంపేర్ టు వెస్టర్న్ వరల్డ్, ఇండియాలో ఒక డెకేడ్ అర్లీగా వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్. అక్కడ 50s to 60s లో వస్తుంటే మన దగ్గర 40s to 50s లో వస్తా ఉంది. సో అంటే జియోగ్రఫీ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, ఓవరాల్ గా హెరిడిటరీ ఫ్యాక్టర్ కానీ మల్టీ ఫ్యాక్టోరియల్ అని బ్రెస్ట్ క్యాన్సర్ కూడా మనం ఒకే ఒక రీజన్ వల్లనే వస్తుందని చెప్పడానికి లేదు. అంటే ఎందుకంటే సార్ డాక్టర్లు అందరూ ప్రాసెస్డ్ మీట్స్ తినద్దు, బర్గర్లు తినద్దు, పిజ్జాలు తినద్దు అంటారు. అవన్నీ ఎక్కువ తినే దేశం అమెరికా అని అనుకోవచ్చా? వెస్ట్ లో అమెరికా అయ్యుండొచ్చు, కరెక్టే. కానీ మనం కూడా ఫాస్ట్ క్యాచింగ్ అప్ కదా వెస్టర్న్ లైఫ్ స్టైల్ లో. ఖచ్చితంగా మనం కూడా ఫాస్ట్ క్యాచింగ్. అంటే మనకి అంత తొందరగా రావడానికి డిఎన్ఏ మార్పులు ఏమైనా జరుగుతున్నాయా? డెఫినెట్లీ. అంటే మనకి అగైన్ జియోగ్రఫీ వైజ్ కానీ లేకుంటే జన్యుపరంగా కూడా కొన్ని మార్పులు ఉంటాయి. సో ఎగ్జాక్ట్ రీజన్ మనకు తెలియదు వై 1 decade early అని చెప్పి. బట్ స్టాటిస్టిక్స్ మనం చూస్తుంటే ఖచ్చితంగా మన దగ్గర అర్లీగానే కనబడతా ఉంది. సో మీరు యాజ్ అ ఫిజిషియన్ అండ్ సర్జన్ సార్, మీరు చాలా చూసుంటారు. ఎన్ని కేసెస్ చూసినా ఒక మూల కారణం పట్టుకుంటాం కదా, వాళ్ళు ఏం తప్పు చేశారని. ఆ మూల కారణం ఏంటి సార్? అంటే మీరు అడిగిన ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పాలంటే ఒకే ఒక మాటలో జీవన శైలి, లైఫ్ స్టైల్. ఒక మాటలో చెప్పాలండి. ఎందుకంటే ఇప్పుడు మద్యపానం వల్ల కానీ లేకుంటే పొగాకు సేవించిన వరకు క్యాన్సర్ అందరికీ తెలుసు. అది డైరెక్ట్ మనం సినిమా థియేటర్కి వెళ్తే మనం యాడ్స్ చూస్తుంటాము ప్రతి చోట. ఇవన్నీ అంటే అండర్స్టూడ్. తెలియకుండానే మనం బాగుంది అనుకున్న వాళ్ళకి ఎందుకు వస్తుంది ఇటీవల? దీనికి రీజన్ ఏంటి అంటే లైఫ్ స్టైల్ చెప్పచ్చు. ఆ లైఫ్ స్టైల్ ఏం తప్పులు చేస్తారు సార్? బికాస్ చిన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నాం, ఏదో సరదాగా వారానికి 2 సార్లు బయట అందరూ తింటారు. పోనీ మద్యపానం అండ్ స్మోకింగ్ పక్కన పెట్టేస్తే అందరూ అప్పుడప్పుడు ఫాస్ట్ ఫుడ్ తింటారు. మీరు చూడండి ఇప్పుడు ఇటీవల నంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ హైదరాబాద్ లో ఎన్ని వచ్చినాయి అనేది. ఇంకా ఎన్ని వచ్చినా రష్ సార్, ఎప్పుడు చూసినా అదే కదా. అంటే ఎంత అన్లిమిటెడ్ ఫుడ్ అని పెట్టడం వల్ల ఈ బఫే వాటిలో అంటే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, లేకుంటే ప్రాసెస్డ్ ఫుడ్స్, లేకుంటే రెడ్ మీట్, అది కాకుండా మరి బేకరీ ఐటమ్స్, కేక్స్, ఇవన్నీ కూడా కన్సంప్షన్ పెరిగిపోయింది. దీనివల్ల ఏంటంటే మనకు ఓవరాల్ సమతుల్యత బాడీలో దెబ్బతింటా ఉంది. సో ఫుడ్ అనేది ఫండమెంటల్ ఫర్ అవర్ హెల్త్ అండి. అంటే యు ఆర్ వాట్ యు ఈట్. మనం ఏం తింటాం అది అవుతాం మనం, అంతే కదా. సో కనుక ఫుడ్ మీద నిజంగా మనం కాన్సన్ట్రేట్ చేస్తే దీర్ఘకాల వ్యాధులు చాలా వరకు రాకుండా చూసుకోవచ్చు అని అనుకుంటారు. సో మీరు అన్నారు కదా ఇందాక ప్రాసెస్డ్ ఫుడ్ కావనివ్వండి, లేకుంటే మరి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఎక్కువగాని బాగా నూనెలో వేయించిన ఫుడ్. సో అంటే మనం ఏంటంటే ప్రకృతికి దగ్గరగా ఉండే ఫుడ్స్ దూరంగా వెళ్తున్నాం. ఇప్పుడు లీఫీ వెజిటబుల్స్ కానివ్వండి, లేకుంటే ఆర్గానిక్ ఫుడ్ కానివ్వండి, లేకపోతే ఎక్కువగా మనం ఏమంటారు ఇప్పుడు వెజిటబుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రోకలీ కానీ, క్యారెట్స్ కానీ, లేకుంటే అలాగే మరి మనం చూస్తే టొమాటోస్, అంటే రెగ్యులర్ మనకి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీ ఉన్న ఫుడ్స్ కన్సంప్షన్ అనేది తగ్గుతా ఉంది, ఫాస్ట్ ఫుడ్స్ పెరుగుతా ఉంది. అసలు దానివల్ల బాగా అసలు అంటే ఎక్కడో అది బ్రేక్ డౌన్ అవుతుంది బాడీ లోపల. బాడీలో ఏంటంటే క్యాన్సర్ ఒకేసారి రాదండి, కొంత టైం పడుతుంది. వేర్ అండ్ టేర్ బాడీలో జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ అప్పుడు ఆ టైంలో ఇప్పుడు కొన్ని పదార్థాలు ఏం చేస్తాయి, స్టిమ్యులస్ గా పనిచేస్తాయి. ఇప్పుడు మీకు ప్రాసెస్డ్ మీట్ కానివ్వండి, లేకుంటే కన్సంప్షన్ ఆఫ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్, ఇవన్నీ ఇందులో ఉన్నటువంటి కార్సినోజెన్స్, రైట్, అవి ఏం చేస్తాయి, స్టిమ్యులేట్ చేస్తాయి. అదే ఫర్ ఎగ్జాంపుల్ బ్రోకలీలో మీరు బ్రోకలీ లేకుంటే టొమాటో లేకుంటే క్యారెట్స్, వీటిలో లేక లీఫీ వెజిటబుల్స్ తీసుకుంటే క్యాన్సర్ ని డీటాక్స్ చేసే కెపాసిటీ ఉంది. బాడీలో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, క్యాన్సర్ కణాలను చంపేస్తాయి. సో డీటాక్స్ ఎంజైమ్స్ ని ఇది యాక్టివేట్ చేస్తాయి. సో చెడుకి మంచికి జరిగే యుద్ధం అది. సో ఆ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఇది క్యాన్సర్ బయటపడుతుంటుంది. సో చెడు ఒకవేళ అంటే నేను జస్టిఫై చేయట్లేదు, కానీ ఒకవేళ చెడు
బారిన పడినా కూడా బయట కొంచెం తినాల్సిన పరిస్థితులు వచ్చినా మంచిని సబ్స్టిట్యూట్ చేయడం వల్ల కొంతవరకు నివారించవచ్చు. కరెక్ట్. అంటే అంటే యాంటీ మోతాదు. ఆక్సిడెంట్. ఇట్స్ ఆల్ అబౌట్ దెర్ ఇస్ నథింగ్ లైక్ పాయిజన్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ డోస్. నా స్టాండర్డ్ గా ఎప్పుడు చెప్తా ఉంటాయి మాట. అదే ఓకే. సో అంటే ఏది కూడా అతిగా తీసుకుని ఉంటే దానివల్ల అది బికమ్స్ పాయిజన్ ఫర్ అస్. సార్, మీ హోల్ ఎక్స్పీరియన్స్ లో వాట్ హాస్ బీన్ ద వర్స్ట్ ఫుడ్ దట్ యూ హావ్ సీన్ దట్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ ద బాడీ అయినా కూడా పడి తింటారు? అంటే ఉదాహరణకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పిజ్జాలు బర్గర్లు అనేవి ఇప్పుడు నాట్ గుడ్ అని అందరికీ తెలుసు ఇప్పుడు థియరిటికల్. అలా బిర్యానీ ఒకటి ఉంది, అలాగా మనకి బార్బెక్యూలు ఉన్నాయి. అంటే మీ దృష్టిలో అసలు బాడీకి చాలా చేటు చేస్తుంది బాబు, ఎందుకు తింటారు మీరు అనే ఫుడ్స్ ఏంటి? బార్బెక్యూ ఫుడ్స్ ఏదో డీప్ ఫ్రైడ్ చేస్తుంటారు, బ్లాక్ నల్లగా అయిపోయి క్యారీడ్ ఎగ్దమ్. వీటిల్లో క్యాన్సర్ యొక్క లక్షణాలు వచ్చేటువంటి ఉంటాయి. అయితే సార్, ఇప్పుడు అఫ్ కోర్స్ మీరు వాళ్ళ పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీ వల్ల మేము ఎక్కువ డీటెయిల్స్ వాళ్ళ గురించి అడగం. ఇప్పుడు వచ్చిన పేషెంట్ మీరు ఎవరైతే ఆపరేట్ చేశారో నయం అయిపోతుందా సార్ పూర్తిగా? అంటే అర్లీ స్టేజ్ లో ఉంది కాబట్టి యూజువల్ గా సర్జరీ ఎప్పుడు చేస్తాం బ్రెస్ట్ క్యాన్సర్ లో? అర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడే చేస్తాం. స్టేజ్ 1 ఆర్ అట్ ద మోస్ట్ స్టేజ్ 2 లో ఉన్నప్పుడు. సో కనుక అర్లీ స్టేజ్ లో ఉంటే క్యాన్సర్ పూర్తిగా నయం చేయవచ్చు. మోర్ దాన్ 90% ఆఫ్ క్యాన్సర్స్ కెన్ బి క్యూర్డ్ ఇఫ్ ఇన్ అర్లీ స్టేజ్. 100% దేనికి మనం మాట్లాడడం, లెట్ బి ప్రాక్టికల్. అంతే కదా సార్. సో అలాగని చెప్పి ఇప్పుడు మరి అర్లీ స్టేజ్ లో కూడా అందరికి ఒకేలాగా జవాబు బిహేవ్ చేయదు. కొంతమంది అర్లీ స్టేజ్ లో ఉన్నాము మాకేదో రిజల్ట్ బాగా రాదు చెప్పి అడుగుతూ ఉంటారు. ఇప్పుడు యంగ్ పేషెంట్ లో కొంతమందిలో హార్మోన్ రిసెప్టార్స్ అని ఉంటుంది, ఈస్ట్రోజన్ రిసెప్టార్స్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్స్, తర్వాత హార్టోన్యూ, ఇంకొకటి 4th ఫ్యాక్టర్ KS61 అని ఉంటుంది, అంటే ఈ KS67. సో ఈ 4 ఫ్యాక్టర్స్ నెగిటివ్ ఉన్న వాళ్ళు, లేకపోతే KS60 హై ఇండెక్స్ ఉన్న వాళ్ళలో డిసీజ్ చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తాం. సో వాళ్ళకి మన ట్రీట్మెంట్ కూడా కీమో గానీ ఇమ్యూనోథెరపీ కానీ కూడా అగ్రెసివ్ ఇవ్వాల్సి వస్తుంది. సో అంటే అవుట్కమ్స్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఇది వరకు ఒకటి స్టేజ్ మీద చెప్పేవాళ్ళం, ఇప్పుడు స్టేజ్ కాకుండా ఇక జబ్బు యొక్క పొగురు ఎట్లా ఉంది. ఇప్పుడు కోవిడ్ లో మనం చూస్తాం కదండి, ఇప్పుడు వేవ్ 1 ఒక టైప్ ఉంది, వేవ్ 2 ఒక టైప్ ఉంది, తర్వాత వచ్చే వేవ్స్ అంతా కూడా దానికి పొగరు తక్కువగా ఉంది ఆ వైరస్. అవునవును. సో అట్లానే ఇప్పుడు ఈచ్ టైప్ ఒకే బ్రెస్ట్ క్యాన్సర్ అందరిలో ఒకేలాగా బిహేవ్ చేయదు. పొగరు వచ్చే ఎక్కువ అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఏ జీన్స్ వాళ్ళ మార్పు వచ్చినాయి అనే దాన్ని బట్టి అగ్రెసివ్నెస్ అనేది ఉంటుంది. సో ఇంత మెడికల్ టెక్నాలజీ మధ్య వన్ గుడ్ థింగ్ ఇస్ క్యాన్సర్ నయం అవుతోంది చాలా మందికి, కానీ ఇంకోవైపు సవాళ్ళు అయితే విసురుతోంది. అది మ్యూటేట్ అవుతున్న డిసీజ్, అంటే రాపిడ్ గా ఇవాల్వ్ అవుతుంది. యంగ్ పేషెంట్స్ లో ఎప్పుడు కూడా అగ్రెసివ్ డిసీజ్ గుర్తుపెట్టుకోవాలి. యూజువల్ గా యంగ్ పేషెంట్స్ వస్తే అగ్రెసివ్. ఏ క్యాన్సర్ అయినా ఫర్ దట్ మ్యాటర్, 20s 30s లేక 40s లో ఉంది అంటే అది జన్యుపరంగా ఎక్కువ మార్పు జరిగినట్టు అర్థం. సార్, క్యాన్సర్ అంటే చాలా డెవస్టేట్ అయిపోతారు కదా ఫ్యామిలీస్. సో ఎలా, హౌ డు దే అంటే కమ్ టు యూ అండ్ మీరు ఎలా కోప్ చేస్తారు, ఎలా డీల్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది వచ్చినా ఏం చెప్తారంటే డయాగ్నోసిస్ చెప్పొద్దు, ఆ వర్డ్ చెప్పొద్దు, చెప్తే కృంగిపోతారు, కూలిపోతారు, చెప్పొద్దు. ఎవరు చెప్తారు? ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్తారు. సో అంటే వాళ్ళు నన్ను ఎలా చూస్తారంటే నేను ఏదో డెత్ సెంటెన్స్ ఇస్తున్నాను వాళ్ళకి, ఇంతకాలం ఉంటారు అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ తో వాళ్ళు నా ముఖం చూస్తూ ఉంటారు. సో అంటే ఇది రియలీ పెయిన్ఫుల్. ప్రతిరోజు కూడా వాళ్ళు ఇంకెంతకాలం ఉంటుంది, లైఫ్ ఎంత అడిగినప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి? మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలా? ఎగ్జాక్ట్ గా మనం చెప్పగలమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని జబ్బులు ఒకేలాగా బిహేవ్ చేయవు. ఒక ఓవరాల్ ట్రెండ్ బట్టి మనం ఒక గెస్ చెప్తాం తప్ప ఐ కాంట్ ఎగ్జాక్ట్లీ క్వాంటిఫై సంబడీస్ లైఫ్ కదండి. సో అంటే ఇట్ ఈస్ రియలీ ఇన్ ఏ వే పెయిన్ఫుల్. ఎందుకంటే 80% ఇప్పుడు కూడా లేట్ స్టేజ్ లో మన దగ్గరకు వస్తున్నారు కదా. అంటే మెజారిటీ వాళ్ళకి బ్యాడ్ న్యూస్ ఇవ్వాల్సి వస్తుంది. అవునవునవును, బ్యాడ్ న్యూస్. అంటే మీరు స్టేజ్ 3, 4 లో ఉన్నారు. సో మీ సర్వైవల్ రేట్స్ 5 years సర్వైవల్ రేట్స్ లెస్ దాన్ 60%, 50%. స్టేజ్ 4 ఉంటే 5 years క్యూర్ అవ్వదు, లైఫ్ స్పాన్ పొడిగిస్తున్నామని చెప్తాం. 1 year 2 years లేదా కొంతమంది 6 months. ఆ టైంలో ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి సార్? అసలు చాలా ఎమోషనల్ అండి. డెఫినెట్ గా ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. అంటే క్యాన్సర్ లో ఒకటి ఏంటంటే పేషెంట్ తో పాటు ఫ్యామిలీ అంతా కూడా సఫర్ అవుతుంది. బోత్ ఎమోషనల్లీ, ఫైనాన్షియల్ గా కానీ, సోషల్ గా కానీ, మొత్తం ఫ్యామిలీ సఫర్ అవుతుంది. అసలు ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కూడా నేను విన్నది చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. అంటే సర్జరీ అంటే దెబ్బతో అయిపోతుంది, బట్ ఆ తర్వాత కీమోథెరపీ కానీ, రేడియేషన్ కానీ, దాని సైడ్ ఎఫెక్ట్స్ కానీ చాలా డ్రైన్ అవుట్ అయిపోతారు కదా సార్. డెఫినెట్ గా అంటే ఐ వోంట్ సే క్యాన్సర్ ట్రీట్మెంట్ జర్నీ సింపుల్ అని చెప్పను కానీ, బట్ గత 10 ఏళ్లలో క్రితానికి ఇప్పటికి చూస్తే మార్పులు బాగా వచ్చాయి. బట్ ఈవెన్ దెన్ ఇది రాకుండా చూసుకుంటాం అంత ఉత్తమమైనది ఏది లేదు అని మనం గ్రహించుకోవాలని. ఇప్పుడు ఫుడ్, మీరు ఇందాక ఫుడ్ గురించి మాట్లాడుతుంటే అదే అంటున్నాను. ఇప్పుడు ఫుడ్ జాగ్రత్తలు ఒక 2-3 decades తర్వాత కూడా ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. ఏదో ఇప్పుడు ఈ సంవత్సరం బాగా ఎక్కువ నాన్ వెజ్ తిన్నాను, రకరకాల డిఫరెంట్ ప్రాసెస్ ఫుడ్ తిన్నాను, వెంటనే వచ్చేది అది. సో ద ఎఫెక్ట్ చాలా సంవత్సరాల తర్వాత ఉంటుంది కనుక మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మన హెల్త్ మీద చేసుకోవాలి. లైఫ్ స్టైల్ అంటే ఫుడ్ ఒకటే కాదు, మరి ఫిజికల్ యాక్టివిటీ కానివ్వండి, అంటే అఫ్ కోర్స్ హ్యాబిట్స్ గురించి మీరు ఆల్రెడీ చెప్పారు, ఇది స్మోకింగ్ గురించి కానీ, మద్యపానం కూడా ఇటీవల చూడండి స్మోకింగ్ కొంతవరకు తగ్గిందేమో, కానీ ఆల్కహాల్ మరి మోతాదు బాగా పెరిగింది. సో ఆల్కహాల్ వల్ల డైరెక్ట్ గా క్యాన్సర్ వస్తుందని మనకి చాలా క్యాన్సర్స్ అండి, ఒకటి కాదు, ప్రూవన్. అయ్యో, ఓరల్ క్యాన్సర్స్ కానివ్వండి, ఇట్ కెన్ బి స్టమక్ క్యాన్సర్ కానీ, ఈసోఫేస్ క్యాన్సర్ కానీ, కిడ్నీ క్యాన్సర్ కానీ, ప్యాంక్రియాస్ కానీ, యూరినరీ బ్లాడర్ కానీ, మల్టిపల్. అండ్
విత్ స్మోకింగ్ రిస్క్ ఉన్నప్పుడు ఇంకా రిస్క్ పెరుగుతూ ఉంటుంది. దాంతో పాటు ఇంకా సరే ఆల్కహాల్ తో పాటు న్యాచురల్ అదర్ హ్యాబిట్స్ అన్ని స్లీప్ ప్యాటర్న్స్ మారిపోతాయి. స్ట్రెస్ పెరుగుతుంది. స్ట్రెస్ డైరెక్ట్ గా క్యాన్సర్ కారణం నేను చెప్పను, కానీ ఇండైరెక్ట్ గా కారణం అవుతుంది. ఎందుకంటే స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, అలవాట్లకి బానిసలు అవుతారు. అవును. సో దానివల్ల అంటే ఇట్స్ మల్టీఫోల్డ్ ఎఫెక్ట్ అనమాట. డైరెక్ట్ గా స్ట్రెస్ క్యాన్సర్ కారణం అని చెప్పి ఎవరు ప్రూవ్ చేయడం కష్టం ఇది. అవునవును, అంతే అదే అడుగుతారు అందరూ. ఏంటి ఎలా చెప్పు, స్ట్రెస్ లేదా, అందరి జీవితంలో స్ట్రెస్ ఉంది కదా. బట్ అది కార్టిసాల్ రిలీజ్ అయ్యి ఇద్దరు సరిగ్గా టోటల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవటము, దాని ద్వారా ఏంటి ఇప్పుడు దాన్ని అధిగమించడానికి మనకు ఉన్న వేరే అలవాట్లు ఉంటాయి కదా. సో ఓవరాల్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకటే కాకుండా మరి ఆల్కహాల్ కానీ లేకుంటే స్మోకింగ్ కానీ ఇట్లా ఇవి కూడా వస్తున్నాయి. ఫుడ్ హ్యాబిట్స్ మారుతాయి. అవును, దాని వల్ల వచ్చే ఇతరత్ర వ్యసనాలు, ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ తింటారు ఆల్కహాల్ తాగే వాళ్ళందరూ కూడా. సో ఇదంతా ఒక అంటే ఇది వరకు లేనంతగా ఇప్పుడు ఎంఫసిస్ బాగా ఫుడ్ మీద కనిపిస్తుంది. ఒక చైన్ రియాక్షన్ ఇది. సో అంటే డెఫినెట్ గా మరి సమతుల్యమైన ఆహారము తీసుకోవడం అనేది మనం పిల్లలకు కూడా నేర్పించాలి ఇప్పటి నుంచి. మన పిల్లలకి ఏంటి, కూర్చోగానే బటన్ నొక్కితే వస్తుంది మనకి ఇప్పుడు స్విగ్గీలు జొమాటోలు. అంటే ఎంత ప్రాసెస్ రెడీ ఫుడ్ లేకుంటే ఇప్పుడు క్యాన్డ్ ఫుడ్ మనం అలవాటు పడిపోయినాం. క్యాన్డ్ ఫుడ్ అలవాటు పడిపోయినాం. సో ప్యాకేజ్డ్ ప్రిజర్వేటివ్స్ వీటన్నిటితో ఉన్న ఫుడ్ కన్నా న్యాచురల్ ఫుడ్ తీసుకోవడం ఎంత మంచిది. సో ఇప్పుడు మరి సార్ మామూలుగా ఈ క్యాన్సర్ వెంటనే సిమ్టమ్స్ కనిపించవు కానీ కొంచెం బ్లర్డ్ విజన్ ఉండడం, కొంచెం నీరసంగా ఉండడం, ఇలాంటివి ఏమైనా చెప్పచ్చా? కొంచెం ఏదో తేడా కొడుతుంది, ఏదో ఇబ్బందిగా ఉంది అని. సిమ్టమ్స్ ఎలాగుంటాయి అన్ని తెలుసుకునే బదులుగా నాకు ఏదో తేడాగా ఉంది అంటే, తేడా అంటే చూడు, ఒకసారి ఏదో బ్లరింగ్ అనిపించడమో, ఒకసారి నీరసం ఉంటే అందరికీ అనిపిస్తుంటుంది. అంతే కదా. ఒకరోజు ఏదైనా ఎక్కువ పని చేస్తే నీరసం అనిపిస్తుంది. అంటే ఇటీవల కొత్త మార్పులు వచ్చాయి. మీ శరీరం మీతో మాట్లాడుతుంది, ఆల్ ఈజ్ నాట్ వెల్, ఏదో తేడా ఉందని అనిపిస్తుంది. అదేంటి 2-3 వారాల కన్నా ఎక్కువగా సిమ్టమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దెన్ యూ షుడ్ నాట్ ఇగ్నోర్ అండ్ ఇమీడియట్లీ గో ఫర్ స్క్రీనింగ్ ఆఫ్ ఆల్ కైండ్స్. ఎందుకంటే ఇప్పుడు కొంతవరకు వచ్చారు, కొంత అవగాహన ఉన్న వాళ్ళందరూ ఈ టెస్ట్లు అయితే చేంజ్ చేసుకుంటున్నారు. కోవిడ్ తర్వాత కొంచెం షిఫ్ట్ అయితే ఉందండి, హెల్త్ కాన్షియస్నెస్ పెరిగింది. అవును, ఫిజికల్ యాక్టివిటీ కానివ్వండి, కొంచెం లైఫ్ స్టైల్లో ఎస్పెషల్లీ ఫుడ్ లో కూడా కొంతవరకు ఐ వాంట్ సే స్టిల్ అది ఏదో పెద్ద మార్పు వచ్చేది అనుకోను ఇంకా స్టిల్, బట్ ఒక ట్రెండ్ అయితే కనబడతా ఉంది. పీపుల్ ఆర్ యాక్చువల్లీ మోర్ నౌ కాన్షియస్ అబౌట్ ద హెల్త్. వాట్ ఈస్ ద బెస్ట్ వే టు కంబాట్ అడల్టరేషన్? ఉదాహరణకి మనకు అన్నిట్లో పసుపు పొడి, పసుపు ఎవరు బ్యాడ్ అనుకోరు. ఇన్ఫాక్ట్ పసుపు ఒక 1/2 టీ స్పూన్ పసుపు రోజు నీళ్ళలో వేసి తాగితే దానికి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయని కూడా చెప్తాం. బట్ అది కల్తీ పసుపు అనుకోండి, ఉన్నది పోయి దాని పేరు అంటే అసలు కూడా ఇదవుతుందని చెప్పి. సో ఎలా, హౌ డు యూ, ఇస్ దేర్ ఎనీ అంటే ఏమైనా మ్యాజిక్ పిల్ ఉందా, లేకపోతే ఫలానా తాగితే నీకు డిటాక్స్ అయిపోతావు అని చెప్పచ్చా? లేదండి, అంటే దీనికి స్ట్రిక్ట్ రెగ్యులేటరీ కంట్రోల్స్ ఉంటే ఓన్లీ సొల్యూషన్. బికాజ్ అప్పుడప్పుడు MDH మసాలాల్లో కూడా వచ్చింది సార్, బ్లడ్ ఇంకా ఏదో ఉన్నాయని చెప్పి ప్రిజర్వేటివ్స్. అవును, బ్యాన్ చేశారని చెప్పి మనం విన్నాము. సో అంటే ఇది మనకి వీటికి యాంటీడోట్స్ ఏం లేవు. ఇవి లేకుండా చూసుకోవాలంటే మనకి రెగ్యులేటరీ సిస్టమ్, గవర్నమెంట్స్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి తప్ప. అంటే వీ నీడ్ టు, మన ఆరోగ్యం మన చేతిలో ఉంది, మనం జాగ్రత్త పడాలి. అయినంత వరకు ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ అవాయిడ్ చేసుకోవడం, ఎంత నేచురల్ ఫుడ్ ఉంటే అంత తీసుకోవడం మంచిది. ఆకుకూరలు కానివ్వండి, లేకుంటే వాట్ ఎవర్, ఇందాక మనం బ్రోకోలీ, క్యాబేజ్ వీటి గురించి మాట్లాడుకున్నాం. వీటన్నిటిలోనూ కూడా క్యాన్సర్ ని నివారించదగ్గ ఏదో ఒక పదార్థం ఉంటుంది. ఇప్పుడు గ్రీన్ టీ గురించి చూడండి, కెటాచిన్స్ అని చెప్పి ఒక పదార్థం జపాన్ లో ప్రూవ్ చేశారు వాళ్ళు. ఇది గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ ఎక్కడైతే గ్రీన్ టీ ఎక్కువ తాగుతారో వాళ్ళలో స్టమక్ క్యాన్సర్ సంఖ్య తక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇట్స్ ప్రూవెన్. ఇట్స్ గుడ్ గ్రీన్ టీ తాగితే మంచిది. అయితే ప్రాసెస్ ఫుడ్ గురించి కూడా మీరు చూస్తే ఇప్పుడు ఫ్రాన్స్ లోనే ఎక్కడ ఒక స్టడీ చేశారు. అక్కడ ఏంటి 10% ఎక్కువగా ప్రాసెస్ ఫుడ్ తీసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ 12% క్యాన్సర్ రిస్క్ పెరుగుతా ఉంది. అంటే కోరిలేషన్ అనేది ఏదో యాక్సిడెంటల్ గా చెప్పడం కాదు, విత్ ఎవిడెన్స్ వేర్ అబౌట్. సార్ మీ అపారమైన ఎక్స్పీరియన్స్ లో మీరు ఛాలెంజింగ్ కేసెస్ చాలా చూసుంటారు. మోస్ట్ ఛాలెంజింగ్ ఏంటి, మీరు ఎలా వాళ్ళని నయం చేశారు సార్? షూర్ అండి, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఆల్మోస్ట్ 10 years బ్యాక్, పేషెంట్ పేరు మార్చి చెప్తున్నాను జస్ట్ ఫర్ దేర్ కాన్ఫిడెన్షియల్. అంతే కదా సార్, అంతే. షీ వాస్ 32 అనమాట. సో సాహితి తన పేరు, డిఫరెంట్ నేమ్ అనుకోండి. ఓకే, సో 32 years old, 6 months బేబీతో పాటు వచ్చింది. 6 months బేబీ తీసుకుని వస్తే అప్పటికే పాపం తనకి అంటే ఫ్యామిలీలో చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఫైనాన్షియల్ గా కానీ అన్ని రకాలుగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, డిఫరెంట్ ఇష్యూస్. వచ్చినప్పుడు ఒక చిన్న లింఫ్ నోడ్ ఉంది నెక్ లో. ఆ లింఫ్ నోడ్ కోసమని ఏంటి ఇన్ఫెక్షనా లేకపోతే ఏంటి దేనివల్ల అని చెప్పి చూపించడానికి వస్తే ఎన్ని మందులు వేసినా కూడా తగ్గటం లేదు. సరే అని చెప్పి ఆ లింఫ్ నోడ్ ని బయాప్సీ చేసాం. బయాప్సీ చేస్తే అది నాన్ హాజ్కిన్స్ లింఫోమా అని వచ్చింది. ఒక టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ అనుకోండి, లింఫ్ నోడ్స్ లో వస్తూ ఉంటుంది అది. సరే నెక్స్ట్ మరి అది వినగానే ఆమె షీ వాజ్ ఇన్ షాక్. అంత నార్మల్ గా హెల్తీగా ఉంది, అదర్వైజ్ నార్మల్, వేరే ఏం లేదు, ఫీవర్ గానీ వెయిట్ లాస్ గానీ వేరే ఏం లేదు, జస్ట్ ఏదో చిన్న గడ్డ ఉందని వచ్చిందని. సరే పెట్ స్కాన్ చేస్తే అది బాడీలో మరి స్ప్లీన్ లో గానీ అబ్డోమినల్ లింఫ్ నోడ్స్ గానీ అన్ని చోట్లకి రావటం వల్ల అది stage 4 అని తెలియదు. బోన్ మ్యారో అంతా పాజిటివ్ వచ్చింది. సో అది వినగానే నా ముందుకు వచ్చి తను ఒకటి అడిగింది, డాక్టర్ గారు పాపను చూపించింది నాకు. పాపను చూపించి 10 years
10th బర్త్డే నేను ఆ పాపకి చేయించగలనా అండి అని అడిగింది. అంటే నా డిజైర్ అంతకన్నా వద్దు, నాకు నేను సిద్ధమే, ఏమైనా అయితే ఓకే ఐ ఫేస్ ఇట్, కానీ ఒక 10 years నేను దాన్ని చూసుకున్నానంటే నా జవాబుదారీ, నా రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది, తర్వాత ఇంకెవరైనా చూసుకుంటారులే, ఐఎమ్ రెడీ అన్నట్టుగా ఏడుస్తూ చెప్పింది. అది చెప్పగానే నాకు కూడా అంటే ఎంత మేము డాక్టర్స్ రోజు పెయిన్ చూస్తున్నా కూడా ఎమోషనల్ అయ్యేది. లేదమ్మా ఇది మంచి టైపు, నువ్వు కొంచెం కీమోథెరపీ వల్ల ఇది క్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి, స్టేజ్ 4 అయినా కూడా కంగారు పడద్దు, నువ్వు ఫైట్ చెయ్యి అని చెప్పి కొంచెం మోటివేషన్ ఇచ్చాం. ఆమె విల్ పవర్, ఆమె కరేజ్ ఎంత గొప్పదంటే మరి 6 cycles ఇవ్వగానే మొత్తం కంప్లీట్ గా అంటే పెద్ద పెద్ద లింఫ్ నోడ్స్ అబ్డమెన్ లో, స్ప్లీన్ లో ఉన్నాయి, తర్వాత మరి డయాఫ్రామ్ పైన కింద, అంటే స్టేజ్ 4 డిసీజ్ కానీ బట్ చాలా వరకు వెరీ డ్రమాటిక్ రెస్పాన్స్ తగ్గిపోయింది. సో తగ్గిపోయాక తర్వాత ఒక 2 years ఫాలోఅప్ ఉన్నాక మళ్ళీ లింఫ్ నోడ్స్ వచ్చింది. సో దెన్ ఆమె అడిగింది, సార్ ఏంటి అయిపోయింది అనుకున్నాను, మళ్ళా ఇది ఏంటి ఇట్లా వచ్చింది, తగ్గిపోయింది అనుకున్నాను, మళ్ళీ సేమ్ ఒక ప్రాసెస్ కదా అని. లేదమ్మా ఇది డెఫినెట్గా తిరగబడింది, నో డౌట్, ఎందుకంటే స్టేజ్ 4 ఉంది కాబట్టి ఎక్స్పెక్టెడ్ కూడా, అది ఇట్ ఈస్ నాట్ సర్ప్రైజ్ ఏం కాదు. సరే మళ్ళీ రీఛాలెంజ్ చేసాం, రీఛాలెంజ్ కీమోథెరపీ. మరి రీసెంట్ గా లాస్ట్ ఇయర్ అమ్మాయికి ఒణిర్ ఫంక్షన్ చేసిన తర్వాత, ఒణిర్ ఫంక్షన్ నాకు ఫోన్ చేసింది, నేను ఐఎమ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, నాకు జబ్బు లేకుండా నార్మల్ గా ఉన్నాను, మా పాపకి ఒణిర్ ఫంక్షన్ చేశాను, ఎందుకంటే షీ వాస్ 12 years old, 12 ఏళ్ల వరకు, 12 ఏళ్ళు జబ్బు లేకుండా నార్మల్ గా ఉంది. అంటే షీ ఫాట్ ఇట్ వెల్, అంటే ఏదో నేను బాగా గొప్పగా ట్రీట్ చేసినందుకు అయ్యిందని అనుకుని, మందులు అందరికి ఇచ్చేది అదే, నాట్ దట్ నేను ఏదో అంటే నేను ఎవరు ఇవ్వలేని మందులు ఇచ్చి నయం చేసి చెప్పి ఐ డోంట్ వాంట్ టేక్ ఎ ఫాల్స్ క్రెడిట్ దే. క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇలాంటి జబ్బుల్లో కూడా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో, తన యొక్క విల్ పవర్ కానివ్వండి, ఫ్యామిలీ సపోర్ట్ కానీ, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. అండ్ షీ వాంటెడ్ టు లివ్ అండ్ షీ వాంటెడ్ రైజ్ అబవ్ ఆల్ ఆడ్స్. నేను నా పాపను పెంచుకోవడానికి, నా పిల్లల కోసం నేను బతకాలి అనేటువంటి ఒక నిర్ణయం ఆమె హృదయంలో గట్టిగా ఉంది. సో అండ్ షీ ఫాట్ ఇట్ కరేజియస్ గా, తిరగబడినా కూడా జయించి బయటపడింది. సో అంటే నేను ఆమె చూసినప్పుడు అదే అంటాను, అంటే మన చిన్న చిన్న వాటికి ఈ రోజుల్లో అందరూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కొంచెం ఏదో కరెంట్ పోతే, ఒక కొంచెం ట్రాఫిక్ ఏదైనా అడ్డుపడిందంటే అసలు ఎంత రెస్ట్లెస్ అయిపోతారు ఈ జనరేషన్. అంటే లైఫ్ లో పెయిన్ అనేది ఏం తెలుసు చూడండి, అంటే వెన్ లైఫ్ అండ్ డెత్ దగ్గరికి వచ్చినప్పుడు తెలుస్తుంది దాని యొక్క పెయిన్. అంటే ఫర్ పెట్టి థింగ్స్ పీపుల్ ఫైట్ అండ్ గెట్ అప్సెట్. అంతే కదా సార్, అన్ని మనకు ఉన్నా కూడా చిన్న చిన్న వాటి కోసం మనం చాలా అప్సెట్ అవుతూ ఉంటాం. సో అంటే నిజంగా మరి ఆ సాహిత్యక స్టోరీ అనేది నాకు ఒక గ్రేట్ ఎంకరేజ్మెంట్. అంటే ఒక విల్ పవర్ ఉండి, ఒక సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఫైట్ చేసి బయట పడతారు అనేది ఇట్ ఇస్ ప్రూవన్ బియాండ్ డౌట్. ఇలాంటి చాలా కేసులు, అంటే స్టేజ్ 4 లో ఉన్న లాస్ట్ టైం మనం మీరే షూట్ చేశారు, ఒక గీతా సురేష్ గారు, మీకు తెలుసు, విల్లింగ్ గా బయటకు వచ్చారు కాబట్టి ఆవిడ పేరు కరెక్ట్. ఆవిడ అందరికి నేను 10 మందికి చెప్పాలని చెప్పి ధైర్యంగా బయటకు వస్తా ఉన్నారు. ఆవిడ కూడా స్టేజ్ 4 బాగా ఫైట్ చేసి మళ్ళీ షీ హస్ రీరిటర్న్ హర్ లైఫ్, ట్రావెల్ చేస్తున్నారు. అంటే ఆవిడ స్టోరీ అదొక అద్భుతం అండి. ఎలా సార్, ఆవిడ ఎలా వచ్చారు మీ దగ్గర? అదే బ్లీడింగ్ తో వచ్చారు, యూటరైన్ బ్లీడింగ్, అంటే ఎక్సెసివ్ మెన్స్ట్రువల్ సైకిల్స్ తో వస్తే గైనకాలజిస్ట్ చూసి ఒక డిఎన్సి చేస్తారు కదా, హిస్టోస్కోపీ చేసి బయాప్సీ చేశారు, యూటరైన్ క్యాన్సర్ ఉందని చెప్పి హిస్టరెక్టమీకి ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి అప్పుడు రోబోటిక్ సర్జరీ కొత్తగా వచ్చింది అప్పుడే మనకి. సో రోబోటిక్ సర్జరీలో నేను అప్పటికి ట్రైన్ అయ్యి ఉన్నాను, వన్ ఆఫ్ ద అర్లియస్ట్ ట్రైనీ ఇన్ ద రోబోటిక్ సర్జరీ కాబట్టి. సో రోబోటిక్ సర్జరీకి వెళ్తే వెరీ లార్జ్ యూట్రస్, కానీ సక్సెస్ఫుల్ గా దాన్ని తీసేసాం. తీసిన తర్వాత విత్ ఇన్ 2 months లో ఆమెకు అబ్డమెన్ అంతా కూడా డిసీజ్ రెకర్ అయిపోయింది. ఎలా సిమ్టమ్స్ ఉండేది ఆవిడకి ఆ టైంలో? పెయిన్ ఉంటుంది. స్కాన్ చేసి చూస్తుంటే ఎక్కడైతే పోర్ట్స్ వేసామో మొత్తం అన్ని చోట్ల కూడా జబ్బు తిరగబడిపోయింది, కడుపులో అన్ని చోట్ల మల్టిపల్ ప్లేసెస్. సరే మరి కీమోథెరపీ ఇవ్వాలి, కీమో ఇస్తే అలా కీమో తట్టుకోలేని పరిస్థితి, హిమోగ్లోబిన్ పడిపోవడము, ప్లేట్లెట్స్ పడిపోవడము. ఆవిడ ఎంత అంటే పాపం 2 చిన్న యవనస్తులు అమ్మాయిలు, తనకి వాళ్ళ ఫ్యామిలీ కూడా గ్రేట్ సపోర్ట్ లేండి. సురేష్ గారు చెప్పాలంటే అమేజింగ్, ఆయన చేసేంత వర్క్, హోంవర్క్ మేబీ ఆమె గురించి మేము యాజ్ డాక్టర్ చేస్తున్నాము. అంత అన్ని ఆప్షన్స్ ఆమెకి ఏం చేయగలం అని చెప్పి ఆయన చాలా తపన పడ్డాడు. అండ్ ఫైనల్ గా షీ హ్యాడ్ దట్ విల్ పవర్ టు ఫైట్ ఆల్సో. సో దానివల్ల మరి కీమో అన్ని మానేసాం చివరికి. వి ట్రైడ్ సమ్ అదర్ ఆల్టర్నేటివ్స్ ఆల్సో, ఇంక్లూడింగ్ ఏమంటారు దాన్ని, అంటే ఓజోన్ థెరపీ కానివ్వండి, ఇట్లా. అంటే ఓజోన్ థెరపీలు కూడా అందరికీ పనిచేయండి బై ద వే. నేను చాలా మంది స్టేజ్ 4 హోప్లెస్ కేసెస్ వాళ్ళకి కూడా ఇంకేమీ లేదన్నప్పుడు ఇవి కూడా ట్రై చేసాం, వాళ్ళు పనిచేయలేదు. మనం కొన్నిసార్లు వాట్ వి టాక్ షుడ్ నాట్ మిస్లీడ్ పీపుల్. ఇటీవల సిద్ధు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మా వైఫ్ కి స్టేజ్ 4 ఓవరీ క్యాన్సర్ ఉంది
అన్ని వేస్ట్, ఇది ఇచ్చాను, ఈ ఫుడ్ ఇచ్చాను, ఈ పలానా తీసుకుంటే అవునని చెప్పారు. దానివల్ల ఇటీవల నాకు చాలా మంది పేషెంట్ నా దగ్గరికి వచ్చి బాధ ఏం చెప్తున్నారంటే, మేము అన్ని మానేసి తీసుకున్నామండి, మాకు ఏం ప్రయోజనం జరగలేదని చెప్పి వాళ్ళు ఇంకా నష్టపోయి వస్తున్నారు. అంటే సమ్ టైమ్స్ సెన్సేషనలైజ్ చేయడం వల్ల రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళి పేషెంట్ నష్టపోకూడదు అనేది నా మనవి అనమాట. ఎస్పెషల్లీ సుమన్ టీవీ ప్రేక్షకులు నేను చెప్పేది ఏంటంటే, ఒకరికి జరిగింది కాబట్టి నాకు అలాగే జరుగుద్ది అని చెప్పి అందరూ దాన్ని అడాప్ట్ చేసుకోకూడదు. అంటే క్లినికల్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ గా ఉండేవే మనకి ఎక్కువ పనిచేస్తాయి. సపోర్ట్ సిస్టమ్స్ పెట్టుకోవచ్చు. కరెక్ట్ రైట్. అలా గీత గారు అలా బయటపడ్డారు సార్. ఆవిడ కూడా మోర్ దాన్ 10 years అండి ఇప్పుడు. అంటే స్టేజ్ 4 అది కూడా కార్సినోసార్కోమా అంటాం, చాలా అగ్రెసివ్ డిసీజ్ అది. అలాంటిది 4th stage డిసీజ్. మెడికల్ గా మేము అది క్యూర్ అవుతుంది ఇంతవరకు చూడలేదు. అలాంటిది టోటలీ క్యూర్. నార్మల్ ఎక్కడెక్కడ అన్ని స్కాన్లు చేసింది ఏమి నథింగ్. ఆ టైంలో మీరు సాహితీ గారి గురించి చెప్పారు కదా సార్, ఆవిడ ఎలా ఉన్నారు ఇప్పుడు? ఫెంటాస్టిక్ అండి. మా ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా తను పిలుస్తుంది. అంటే వాళ్ళని చూసినప్పుడు మనకి గూస్ బంప్స్ వస్తాయి. అంటే ఇలా కూడా ఫైట్ చేసాము, వచ్చి నిలబడింది కదా ఇంత గట్టిగా. ఆమె అంటే యువర్ ద రియల్ హీరో, మేము చేసింది ఏం కాదని చెప్తూ ఉంటాను ఆమె చూస్తే. సో ఆమె నన్ను చూసినప్పుడు ఏడుస్తుంది. నాకే సార్ కళ్ళ నీళ్ళు వస్తున్నాయి మీరు చెప్తుంటే. 10 ఏళ్ల ఫంక్షన్ బర్త్డే చేయొచ్చా అంటే తల్లికి ఎంత దారుణం. అంటే 6 నెలల బిడ్డను పెట్టుకుని. అవునండి. మీకు నిత్యం ఇట్స్ అన్ ఎమోషనల్ జర్నీ కదా సార్ విత్ ట్రీటింగ్ క్యాన్సర్. అండ్ ఒక పక్కన పెయిన్ ఉన్నా కూడా ద బెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్ ఈస్ బాధలో ఉన్న వాళ్ళకి హోప్ ఇవ్వగలుగుతున్నాం కదా. టు బి ఏబుల్ టు రియలీ గివ్ ఎ రియల్ హోప్. ఏదో నోటి మాటలతో ఉట్టి మాటలతో ధైర్యం చెప్పడం కాదు, కానీ నిజంగానే వాళ్ళకి ఏం జరగబోతుంది అనేటువంటిది ఆ యొక్క డిఫరెన్స్ వాళ్ళ లైఫ్ లో మనం చేయగలుగుతున్నాం. ఐ థింక్ దట్స్ ఎ లెగసీ. వాట్ ఈస్ యువర్ విజన్ సార్? అంటే మీరు గ్రేస్ ఫౌండేషన్ పెట్టారు, మీరు ఇంత వర్క్ చేస్తున్నారు. మిమ్మల్ని ఐ డోంట్ నో, అఫ్ కోర్స్ మీ మిస్సెస్ తప్పకుండా షిల్ టేక్ గ్రేట్ కేర్ ఆఫ్ యూ, యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యామిలీ. బట్ అసలు నాకేం కావాలి, నేనేం చేయాలని ఒక వాట్ డూ ఐ వాంట్ అని ఎప్పుడైనా మిమ్మల్ని అడుగుతారా? నా నిజమైన కోరిక ఏంటంటే, ఈవెన్ త్రూ ద ఫౌండేషన్ ఏంటంటే, ఐ వాంట్ టు బి జాబ్లెస్. నేను మీ అవసరం లేకుండా ఉండాలనేది నా యొక్క, దట్ ఇస్ వాట్ ఇస్ మై డిజైర్ యాక్చువల్గా. ఎందుకంటే ఈ జబ్బుని అరికట్టి ప్రివెంట్ చేయగలిగితే, నేను ఆపరేట్ చేయకుండా ఇఫ్ ఐఎమ్ జాబ్లెస్, ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మ్యాన్. సో మెనీ అదర్ రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ ఇప్పుడు అంతా చాలా నడుస్తా ఉంది కదండి. ఎనీథింగ్ ఐ కెన్ డూ. ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ ప్రొఫెషన్ ఫర్ మై లివింగ్. అంటే ఇది అవసరం పడకుండా దీన్ని నివారించగలిగితే ఐ థింక్ నథింగ్ లైక్ ఇట్. అఫ్ కోర్స్ ఇట్స్ ఏ అంటే చాలా లాంగ్ సైటెడ్ డిజైర్ అది. I wish it comes true. I also know that it is not that simple. Right. So ganaka, but one thing ante in all this, na desire entante to be able to give hope and to be able to at least make a difference in the life of somebody. I think that's a life of legacy. So nenu na పుస్తకం పేరు కూడా అదే కదండి, లివ్ ఫర్ లెగసీ. లెగసీ అంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఇట్ ఈస్ నాట్ వాట్ యు గివ్ ఫర్ అదర్స్, ఇట్ ఈస్ వాట్ యు లీవ్ ఇన్ అదర్స్. ఇతరులకి మనం ఏం ఇస్తాం అది కాదు, ఇతరుల్లో ఏమి ఇస్తాం వదిలిపెట్టి వెళ్తాం. చిన్న స్మైల్, ఇన్ సంబడి హూ ఇస్ ఇన్ పెయిన్, వాళ్ళకు చిన్న రీజన్ ఫర్ దెమ్ టు స్మైల్, ఒక గుడ్ న్యూస్ చెప్పడం వాళ్ళకు, వాట్ ఎవర్, టు బి ఏబుల్ టు ఎంకరేజ్ దెమ్, టు బి ఏబుల్, వాళ్ళకు చిన్న ప్యాట్ ఆన్ దర్ షోల్డర్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ కదండి. ఎస్పెషల్లీ ఇన్ పీపుల్ హు ఆర్ డెస్పరేట్ కదా. లైఫ్ అండ్ డెత్ దగ్గరలో ఉండి, మీకు వరకు కూడా చెప్పుకుంటాను, ఒక ఆయన పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కి ఆయన హీస్ ద ఓనర్ ఆఫ్ దిస్ హౌస్ ఇన్ దిస్ సిటీ. ఒక 20,000 మంది పిల్లలు వాళ్ళ కాలేజీలో చదువుకుంటూ ఉంటారు. ఒక రోజు నా ముందు వచ్చి ఆయన కూర్చొని ఏమన్నాడంటే, అంటే హీ వాజ్ బ్యాటిలింగ్ విత్ స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్. ఆల్మోస్ట్ 7 years బ్యాటిల్ చేశారు. అంటే విత్ కొత్త మందులు ఉన్నాయి కాబట్టి 7 years ఆయన స్టేజ్ 4 లో ఫైట్ చేయగలిగాడు. వెరీ అగైన్ స్ట్రాంగ్ పర్సన్, వెరీ స్ట్రాంగ్ బిల్డ్. ఒక రోజు నన్ను చూసి, సార్ ఏంటి ఎలా ఉన్నారంటే, ఎంత అంటే నాకు ఇప్పటికీ మనసులో అది ఎన్గ్రేవ్డ్ వర్డ్స్ అనమాట. సార్ ఎంత ఉంది, తింటానికి లేదు. ఐ హావ్ సో మచ్ బట్ ఐ డోంట్ హ్యావ్ ది ప్రివిలేజ్ టు ఈట్. అంటే ఇట్స్ సో రియాలిటీ ఆఫ్ లైఫ్. మనకి వెన్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ యూ డోంట్ రియలైజ్, వెన్ సంథింగ్ లైక్ దిస్ హిట్స్ దెన్ యూ సీ ఇదంతా అంటే ఏంటి, దానికి నాకు ఇంత ఆస్తి, ఇన్ని కోట్ల సంపాదన, ఇన్ని కాలేజీలు ఉన్నాయి, ఇట్స్ ఆల్ మీనింగ్లెస్. అంటే ఐ మే సౌండ్ లిటిల్ బిట్ ఫిలాసఫికల్ బట్ ద ట్రూత్ ఆఫ్ ఇట్. అది ట్రూత్ ఆఫ్ లైఫ్ కదా. అంటే నిజంగానే సో ఉన్నదాన్ని సంతోషంగా సద్వినియోగపరచుకోవడం మన వంతు కర్తవ్యం కదా సార్. జీవితం ఒక గొప్ప అవకాశం మీరు అన్నట్టు. సింపుల్ అండి. ఇప్పుడు మంచి నిద్ర, మంచి ఆహారము, ఫిజికల్ యాక్టివిటీ, వ్యాయామం చేయడం, ఇవన్నీ మనకి ఏం ఖర్చుతో లేని పని లేదు. దీనికి ఎవరైనా ఖర్చు పెట్టాలి, అంతే. మంచి ఆలోచనలు కూడా కదా, మంచి ఆలోచన. దీన్ని మనం పక్కన పెట్టి వీఆర్ యాక్చువల్లీ కాంప్లికేటింగ్ అవర్ లైఫ్ బై అవర్ ఓన్ గ్రీడ్ అని కావండి, వాట్ ఎవర్ ఇట్ మే బి రీజన్. సో అందుకే నేను ఐ మేక్ ఇట్ ఎ పాయింట్, అట్లీస్ట్ వారానికి 5 రోజులు ఫిజికల్ యాక్టివిటీ మ్యాండేటరీ. నేను అందరికీ చెప్పి మన గ్రేస్ రన్ అని చెప్పి అందరినీ ప్రపంచం అంతా పరిగెత్తిస్తూ ఐ షుడ్ నాట్ బి ఎ ఫూల్ కదా. ఇతరులకు మనం చెప్పి బోధించినప్పుడు మనం ఫస్ట్ వీ షుడ్ ప్రాక్టీస్ వాట్ ఐ ప్రీచ్. అవును. సో అందువల్ల ఐ మేక్ షూర్, అంటే ఇట్ ఏదో వాళ్ళ కోసం కాదు, నా మంచి కోసం నేను చేసుకుంటున్నాను. నేను ఎస్పెషల్లీ యూత్, మన సుమన్ టీవీ ప్రేక్షకులు నేను చెప్పేది ఏంటంటే, సింపుల్ టిప్స్: ఈట్ హెల్దీ, డూ ఫిజికల్ యాక్టివిటీ, అట్లీస్ట్ 30 minutes a day
4 days అట్లీస్ట్ 120 minutes ఒక వీక్ లో. దట్స్ గుడ్ ఎనఫ్. ఏదన్నా చేయండి, మీరు ఏదో జిమ్ కి వెళ్ళి ఏదో హెవీ ఎక్సర్సైజ్ చేయాలని కాదు, లేకపోతే 10K మ్యారథాన్ పరిగెత్తమని చెప్పట్లేదు. ఇట్ కూడా బ్రిస్క్ వాక్ కానివ్వండి, ఏదో ఒక రకంగా ఫిజికల్ యాక్టివిటీ చేయండి. ఈట్ హెల్దీ, బీ కాన్షియస్. ఏదో అంటే అలాగని చెప్పి ఎప్పుడు కొలత వేసుకుని తినమని నేను చెప్పట్లేదు. వన్స్ ఇన్ వైల్ ఇట్స్ ఓకే టు ఈట్ వాట్ యు లైక్, ఇట్స్ ఫైన్, బట్ డోంట్ గెట్ అడిక్టెడ్ టు ఇట్. దానికోసం ఏదో ఒక క్రేవింగ్ తో పాటు మనం ఉండక్కర్లేదు. అంతే కదా సార్. సో అట్లా అంటే కొన్ని చిన్న డిసిషన్స్, ఇవన్నీ ఎవరికి తెలియదు నేను చెప్పట్లేదు, బట్ ఏంటంటే దీనికి కొంచెం పుట్టింగ్ ఇట్ ఇంటూ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఇస్ ఇష్యూ. లైఫ్ స్టైల్ బాగా మారిపోయింది సార్. చాలా సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే గానీ మీరు చెప్పినవన్నీ చేయడం కష్టం. కరెక్ట్. ఇప్పుడు 11 గంటలకి రాత్రి మేల్కొని ఉండడం చాలా సర్వసాధారణం. ఒకప్పుడు 11 అంటే చాలా లేట్ నైట్, మిడ్ నైట్ అది. అలాగే ఇప్పుడు ఇదివరకు ఐస్ క్రీమ్, చాక్లెట్, స్వీట్, స్పెషల్ డేస్. ఇప్పుడు ఏముంది, ఫ్రీజర్ తీసి పిల్లలు తినేస్తారు హ్యాపీగా. నిద్ర లేకుండా ఎంతమంది స్ట్రగుల్ అవుతున్నారని ఇందాక ఒక పేషెంట్ వచ్చేది ఉంటుంది, సార్ నాకు 2 hours కన్నా ఎక్కువ పడుకోవట్లేదు. ఫర్ మంత్స్ టుగెదర్ అండ్ ఇయర్స్ టుగెదర్ 2 hours అంటే ఆలోచన సార్, ఆలోచన, స్ట్రెస్. తర్వాత టుడే ఐ హాడ్ టు టేక్ దెమ్ టు సైకాట్రీ అండ్ కౌన్సిలింగ్ అండ్ పుట్ అప్ మెడికేషన్. అంటే నిద్ర లేకపోతే బాడీ కూడా కొంచెం రికవర్ అవ్వాలి కదా. యూ నీడ్ టు గివ్ సమ్ టైమ్ ఫర్ బాడీ టు హీల్, మైండ్ టు హీల్. చాలా వైటల్ పాయింట్స్ మళ్ళీ చెప్పుకున్నాం డాక్టర్ చిన్నబాబు గారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు చెప్పిన సాహితీ అండ్ గీతా సురేష్ గారి ఎగ్జాంపుల్స్ చాలా హోప్ని ఇస్తున్నాయి. అండ్ ఆ ఫ్యామిలీస్ ఎంత కష్టపడి ఉంటాయో, కష్టం నుంచి బయటపడ్డాయని సంతోషం. మీలాంటి గొప్ప వైద్యుల వల్ల వాళ్ళు దేర్ ఆల్ గెటింగ్ సెకండ్ ఆపర్చునిటీ టు లివ్ అ బ్యూటిఫుల్ లైఫ్, హెల్దీ లైఫ్. ఐ థింక్ క్యాన్సర్ మన చుట్టూ ఉండే ఒకళ్ళకి వచ్చినా కూడా మళ్ళీ మనం చూసి మన లైఫ్ మార్చేసుకుంటాం. అంటే అంత రియల్ అది క్యాన్సర్ అనేది. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ మెసేజ్ సార్. అండ్ తప్పకుండా యాజ్ ఆల్వేస్ మిమ్మల్ని అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటాం. క్యాన్సర్ గురించి లేటెస్ట్ ఫైండింగ్స్ ఏమొచ్చినా మా డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ చిన్నబాబు సంపవల్లి గారు. థ్యాంక్ యూ సో మచ్.